వాహిని మీడియా ప్రేక్షకులకు నమస్కారాలు. నా పేరు శ్రీకాంత్ రెడ్డి. ప్రాణదాత ఆయుర్వేదిక్లో అనువంశిక వైద్యంగా చేస్తున్నాము. ఈరోజు మనం మాట్లాడుకునే టాపిక్ వచ్చేసి నరాల బలహీనత. ఈ నరాల బలహీనత అనేది మగవాళ్ళలో కానీ వస్తుంది, ఆడవాళ్ళలో కూడా వస్తుంది. సో దీనికి నరాల బలహీనత రావడానికి ప్రధాన కారణాలు ఏంటి ఏందనే దాని గురించి చర్చించుకుందాం. ప్రధానంగా నరాల బలహీనత రావడానికి ప్రధాన కారణం ఆహార విహారాలు. మనం ఏం తింటున్నాము, మనం ప్రతిరోజు ఏం చేస్తున్నాం అనే దానిపైనే ఇది ఆధారపడి ఉంటుందండి. ప్రధానంగా చెప్పాలంటే ఈ నరాల బలహీనత రావడానికి ధాతువులు పుష్టి లోపించడం. ఈ ధాతు పుష్టి లోపించడానికి కారణం ఏంటంటే సరైన ఆహారం తీసుకోకపోవడం. మనం అంటే ధాతువులకు పుష్టి కలిగే ఆహారం అంటే ఒకప్పుడు మనం చిన్నగా ఉన్నప్పుడు ప్రతిరోజు నెయ్యి వేసుకునే అలవాటు ఉండేది ఇంట్లో. బర్రె నెయ్యో కానీ ఆవు నెయ్యో కానీ ఏదో ఒక నెయ్యి తీసుకునే అలవాటు ఉండేది. ఇప్పుడు ఏంది, కొంచెం నెయ్యి వేసుకున్న కొంచెం ఆయిల్ ఎక్కువైనా కొలెస్ట్రాల్ వస్తాయని మనము దాన్ని అవాయిడ్ చేయడం జరుగుతుంది. ఇది కూడా కొంతవరకు వాస్తవమైనప్పటికీ మనకు శారీరక శ్రమ లేకపోవడం వల్ల మనం ఇవన్నీ తినలేకపోతున్నాం. మినిమం ఎక్సర్సైజ్ చేసి మనం ఈ నెయ్యిని మంచిగా తినడం వల్ల నరాలకు ధాతువును పుష్టి కలుగుతుంది. అంతేకాకుండా విచ్చలవిడిగా వీర్యాన్ని వృధా చేయడం కూడా దీనికి ప్రధాన కారణం అని చెప్పొచ్చండి. విచ్చలవిడిగా వీర్యం వృధా చేయడం అంటే పూర్వము సరైన సమయంలో సరైన సమయానికి వివాహం జరిగేది. ఒక 17 నుంచి 20 ఏళ్ళు అట్లా. ఇప్పుడు అట్లా లేదు, ఆ పరిస్థితి లేదు. 30 నుంచి 35 ఏళ్ళ మధ్యలో పెళ్లి చేసుకునివ్వడం వల్ల ఇంకొకటి విచ్చలవిడిగా ఈ ఇంటర్నెట్లో వచ్చి ఈ ప్రకృతికి విరుద్ధంగా బిహేవ్ చేయడం వల్ల ఈ విలువైన వీర్యాన్ని వృధా చేయడం వల్ల కూడా ఈ నరాల బలహీనత వస్తుంది. ఎందుకంటే వీర్యం చాలా విలువైంది. సప్తధాతువులు ఎముక, మజ్జ, రక్తము, మాంసము, చివరిగా మనకు ఉత్పత్తి అయ్యేది వీర్యం. అలాంటి విలువైన వీర్యమే ఆయుష్ అని మన ఆయుర్వేదంలో ఒక సామెత కూడా ఉంది. అలాంటి విలువైన వీర్యాన్ని మనము వృధా చేయడం వల్ల నరాలు మొత్తం దెబ్బతిని ఈ మొత్తము కండరాలకు రక్త ప్రసరణ లేక పూర్తిగా సంసార సుఖానికి దూరం కావడము, ఎటువంటి చిన్న పని చేసినా కానీ అలసిపోవడము, దానికి తోడు ఈ పౌష్టికాహార లోపం. అంటే మనం తినే ఆహారంలో ఎటువంటి పౌష్టిక శక్తి లేకపోవడం. అంటే అన్ని మందులకు పెస్టిసైడ్స్ చల్లిన ఆహారాన్ని మనం తీసుకోవడం వల్ల మనిషి ఒక 20 నుంచి 30 సంవత్సరాల్లోనే లైంగిక శక్తితో పాటు నరాల బలహీనత, కండరాల దౌర్బల్యం అన్నీ ఏర్పడుతుంది. సో అలాంటి వాళ్ళ కోసము మా దగ్గర మంచి మెడిసిన్ మీకు చాలామందికి తెలుసు. అశ్వగంధ అంటే అది ఒక్కటే తెలుసు మీకు. అశ్వగంధ తీసుకుంటే మంచిదంటే అశ్వగంధ రోజు తీసుకోవడం వల్ల చాలా మంచి రిజల్ట్ ఉంటుంది. కానీ ఎటువంటి అశ్వగంధ, బజార్లో దొరికే అశ్వగంధ కాదు. మినిమం 7 నుంచి 11 సార్లు ఆవు పాలలో శుద్ధి చేసి దాన్ని పౌడర్ చేసుకొని రోజు ఉదయం మళ్ళీ అదే ఆవు పాలల్లో ఉదయం ఒక స్పూను, రాత్రి ఒక స్పూన్ తాగడం వల్ల మీ శక్తి అద్భుతంగా పెరుగుతుంది. సో దాంతో కాకుండా అశ్వగంధతో పాటు మేము ధాతువృద్ధి లేహం తయారు చేస్తామండి. ఈ ధాతువృద్ధి లేహాల్లో మీకు సాదా మిశ్రీ, సఫేది మిశ్రీ, అతిమధురము, ఈ శుద్ధి చేసిన అశ్వగంధ, బల, అతిబల, ఇలా ఎన్నో విలువైన మూలికలను మేము శుద్ధి చేసి వేసి ఇలా లేహం చేస్తాం. ఆవు నెయ్యి ఒరిజినల్ పుట్టతోనే కలిపి ఇలా లేహం చేస్తాం. దీన్ని ఉదయం ఒక స్పూను, రాత్రి ఒక స్పూను. షుగర్ లేని వాళ్ళైతే, షుగర్ ఉన్న వాళ్ళైతేనేమో కంపల్సరీ ఈ తేనె లేకుండా, తీపి లేకుండా ఒక పౌడర్, ధాతువృద్ధి పౌడర్ తయారు చేస్తాం. సో దానివల్ల మీకు లైంగిక శక్తి కానీ నరాల పటుత్వం కానీ బాగా పెరుగుతుంది. ఇంకా పరిస్థితి ఎక్కువగా ఉన్నట్లయితే ఇలా రజత భస్మంతో వెండి ట్యాబ్లెట్స్ తయారు చేస్తామండి. వెండిని భస్మంగా చేసి ఇలా ట్యాబ్లెట్స్ తయారు చేస్తాం. ఇది చాలా అద్భుతంగా పనిచేస్తుంది. ఉదయం ఒకటి, రాత్రి ఒకటి వేసుకోవడం వల్ల చాలా అద్భుతంగా పనిచేస్తుంది. సో ఎవరికైనా ఈ సమస్య ఉన్నట్లయితే మీకు మీరుగా దేనివల్ల వచ్చిందో చూసుకొని దాన్ని సరిదిద్దుకోవచ్చు. లేదు వ్యాధి తీవ్రతను బట్టి మా దగ్గరికి వస్తే మేము మంచి మెడిసిన్ ఇవ్వడం జరుగుతుంది. ధన్యవాదాలు.